తెలంగాణలో ఈసారి తెలుగుదేశం పార్టీ ఏ పార్టీ నెత్తిన చేయబెట్టబోతుంది? కాంగ్రెస్ పార్టీనా? బీజేపీనా? ఇప్పుడే దీనిపైన ఇప్పుడు తెలంగాణలో పెద్ద చర్చ నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ ఇంకా నేరుగా తెలంగాణ రాజకీయాల్లోనికి ఎంటర్ కాలేదు కానీ తన మీడియాను అయితే దింపేసింది. లైన్ అయితే చాలా క్లియర్. బీఆర్ఎస్కు వ్యతిరేకం. మరి కాంగ్రెస్కు మద్దతా, బీజేపీకి మద్దతా అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. కాంగ్రెస్కు మొన్నటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా రహస్యంగా కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ సహకరించింది అన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉంది. మొత్తం నేషనల్ వైడ్ జాతీయ స్థాయిలో కలిసే ఉన్నారు కాబట్టి తెలంగాణలో కూడా దానికి కట్టుబడాల్సి ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ బహిరంగంగా బీజేపీకి మద్దతు ఇస్తుందా, బీజేపీతో కలిసి పోటీ చేస్తుందా అన్నది ఒక ప్రశ్న. అయితే ఇప్పటికే ఎలివేషన్లు మొదలయ్యాయి. నారా లోకేష్ను కలిసేందుకు కేటీఆర్ చాలా ప్రయత్నం చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్లో పోటీ చేయొద్దని తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా చూడాలని నారా లోకేష్ను కేటీఆర్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కావాలంటే చంద్రబాబు నాయుడిని కలిసి కూడా విజ్ఞప్తి చేస్తానని చెప్తున్నారు. కానీ నారా లోకేష్ ఒప్పుకోవడం లేదంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక ఎలివేషన్ ఇస్తూ ఉన్నారు. దీనికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పెద్ద కౌంటర్లే వస్తూ ఉన్నాయి. అసలు మేము తెలుగుదేశం పార్టీ మద్దతు కోరుకునే వాళ్ళమైతే మీ అనుకూల మీడియా సంస్థల మీదే దాడులు చేసే వరకు మేమెందుకు వెళ్తాం, అంత ధైర్యం మేమెందుకు చేస్తాం, కాబట్టి తెలుగుదేశం పార్టీ కోసం బీఆర్ఎస్ వింపర్లాడుతుందన్నది మీ పుకారు మాత్రమే, అదో పచ్చి అబద్ధం అని చెప్తున్నారు. పైగా మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీరు పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు కదా, అయినా మీ ఓటింగ్ విపరీతంగా ఉంటుంది అనుకునే గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ఏ మంచి స్కోర్ చేసింది కదా అని బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మీడియా అయితే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా చాలా కీ రోల్ పోషించే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయడం ద్వారా రాజకీయంగా టీడీపీకి మంచి చేకూర్చినట్లే తెలంగాణలో కూడా కేటీఆర్, కేసీఆర్ వ్యక్తిత్వాల మీద ఒక రకంగా దాడి చేస్తూ వచ్చారు. కానీ అక్కడైతే అంత ఈజీగా కుదరలేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఏకంగా మహా టీవీ మీద దాడి చేశారు. అది ఒక ఎపిసోడ్ అయితే ఆ వెంటనే రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్లో తెలంగాణ ఏమన్నా బీఆర్ఎస్ జాగిరా అని రాశారు. ఈ మాటను ఒక బీఆర్ఎస్ వాళ్ళే కాకుండా తెలంగాణ వాళ్ళు కూడా చాలా సీరియస్గా తీసుకుంటూ ఉన్నారు. రాధాకృష్ణ నిజామాబాద్ జిల్లా, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన మూలాలు ఆంధ్రాలో ఉన్నాయి. ఆయన తెలుగుదేశం పార్టీ ప్రోగానే అక్కడ ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు. తెలంగాణ వ్యక్తిగా చాలామంది ఓన్ చేసుకోరు. అలాంటి నేపథ్యం ఉన్న రాధాకృష్ణ నేరుగా తెలంగాణ ఏమన్నా మీ జాగీరా అని ప్రస్తుతానికి బీఆర్ఎస్ను ప్రశ్నించినప్పటికీ రేపు పొద్దున మిగతా వాళ్ళని కూడా ప్రశ్నిస్తారు. ఇది ఇండియాలో ఉంది, తెలంగాణలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఇదేమైనా మీ జాగీరా అని మిగిలిన తెలంగాణ ప్రజల్ని కూడా ఒకరోజు ఈ మీడియాలో ప్రశ్నిస్తారు అన్న ఒక ఆగ్రహం అయితే మెల్లగా తెలంగాణలో ఏర్పడుతుంది. దీన్ని చూసి, పరిస్థితిని చూసి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ వాళ్ళు లోలోన ఆందోళన చెందుతూ ఉన్నారు. మళ్ళీ 2018 ఎన్నికల్లో జరిగినట్టు ఇక్కడ చేస్తారా? చంద్రబాబు నాయుడు వేలు పెట్టి ఆయనకు అనుకూలంగా, మద్దతుగా ఉన్న, స్నేహంగా ఉన్న రాజకీయ పార్టీలు మళ్ళీ దెబ్బకొట్టి ఏకపక్షంగా బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి తీసుకొని వస్తారా? ఇలాంటి సెంటిమెంట్ రగిలించడం ద్వారా అన్నది కాంగ్రెస్, బీజేపీలో ఉన్న ఆందోళన. దీనికి తోడు బీఆర్ఎస్ కూడా ఈ అంశంలో చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడితే మాకు మంచిదే అన్నట్టుగా ఆ పార్టీ కూడా ముందుకెళ్తుంది. ఈరోజు నమస్తే తెలంగాణ పత్రికల్లోనే రాసుకున్నారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని బహిష్కరించాలి, కేటీఆర్కు బీఆర్ఎస్ కార్యకర్తల బహిరంగ లేఖ. 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న సందర్భంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాం, ఈసారి మాత్రం అలా ఉండకూడదు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రజ్యోతి సంగతి తేల్చాల్సిందే అంటూ కేటీఆర్కి బీఆర్ఎస్ కార్యకర్తలు లేఖ రాశారంటూ వాళ్ళ సొంత పత్రిక నమస్తే తెలంగాణలోనే రాసుకున్నారు. అంటే దీన్ని బట్టి ఇంటెన్షన్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈసారి అంత ఈజీగా వదిలిపెట్టే పరిస్థితులు కనిపించడం లేదు అధికారంలోకి వస్తే అన్నది. కాకపోతే ఇప్పుడు ఈ మీడియా, తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న మీడియా తీరును కూడా కాస్త నిశ్చితంగా పరిశీలిస్తే ఈ మీడియా అందితే జుట్టు, అందకుంటే కాళ్ళు అన్నట్టుగా ఉందా అన్న ఒక అభిప్రాయం కూడా కలుగుతుంది. 2014లో కేసీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పత్రికలు దాదాపు 6-7 నెలల పాటు, కొన్ని నెలల పాటు విపరీతంగా దాడి చేశాయి. చిన్న చిన్న అంశాల మీద కూడా కేసీఆర్ ఫెయిల్యూర్ అయిపోయారు, కేసీఆర్కి అసలు ముఖ్యమంత్రిగా నిర్వహించేంత స్టామినానే లేదు, చాలా క్లియర్గా కొన్ని నెలల్లోనే అర్థమైపోయిందంటూ ప్రచారం చేశారు. కానీ కేసీఆర్ అదృష్టం కొద్దీ ఓటుకు నోటు వ్యవహారం బయటకు రావడంతో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అక్కడ రాజకీయాలు వదిలేయడం, మీడియా కూడా సైలెంట్ అయిపోవడం జరిగిపోయింది. కానీ 10 ఏళ్ల పాటు సైలెంట్గా ఉన్న మీడియా ఎప్పుడైతే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగానే అదే రోజు సాయంత్రం టీవీ చర్చా కార్యక్రమాల్లో బండ్లా గణేష్ లాంటి వాళ్ళని తీసుకొని వచ్చి కేటీఆర్ పైన, కేసీఆర్ పైన విమర్శలు చేయించారు. అంటే అప్పటి వరకు అణుచుకొని ఉన్న అభిప్రాయాలన్నింటినీ ఓడిపోయిన తర్వాత అధికారం పోయింది, వీళ్ళేం చేస్తారు అన్నట్టుగా ఓపెన్ అయిపోయి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇవన్నీ బీఆర్ఎస్ వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. అంటే 10 ఏళ్ల పాటు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉండేందుకు మనల్ని చాలా మేము సానుకూలంగా ఉన్నాం మీతో అన్నట్టుగా వ్యవహరించారు.
వన్స్ పవర్ పోగానే వీళ్ళ మళ్ళా అసలు రూపం చూపిస్తున్నారు. కాబట్టి ఈసారి అధికారంలోకి వస్తే పైగా డైరెక్ట్గా కేటీఆర్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా చాలా దారుణంగా ప్రచారం చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఈసారి అధికారంలోకి వస్తే అంత ఈజీగా ఈ మీడియా సంస్థల్ని కూడా వదిలిపెట్టదన్న ఒక అభిప్రాయం ఉంది. కాకపోతే 2000 ఓటు నోటు తర్వాత ఏపీకి వచ్చేసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత మీడియా కామ్గా ఉన్నప్పటికీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి తెలంగాణలో గెలిచారో ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా తెలంగాణలో కూడా విజృంభించడం మొదలుపెట్టింది బీఆర్ఎస్ మీద. ఆ తర్వాత మొన్నటి లోక్సభ ఎన్నికల సమయంలో ఏపీలో కూడా టీడీపీ అధికారంలోకి రావడం, బీజేపీ కూడా తమ భాగస్వామ్య పార్టీ కావడంతో చాలా బహిరంగంగా ధైర్యంగానే బీఆర్ఎస్ మీద మీడియా సంస్థలు దాడి చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న మీడియా సంస్థలు వీటన్నింటినీ బేరే చేసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఇదిగో ఈరోజు వాళ్ళ పార్టీ కార్యకర్తలు లేఖ రాసినట్టు 10 ఏళ్ళు పవర్లో ఉండి ఈ మీడియా సంస్థల విషయంలో ఉదాసీనంగా ఉండి పెద్ద తప్పు చేశామన్న అభిప్రాయానికి వచ్చారు. ఇది బీఆర్ఎస్ కీలక నాయకులు పెద్ద నాయకుల్లో కూడా ఇదే అభిప్రాయం ఉంది. సో కాబట్టి అయితే ఓవరాల్గా ఒకటైతే బీఆర్ఎస్ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాలను పేరు పెట్టిన ప్రజలందరికీ తెలుసు ఏ మీడియా సంస్థలు ఎవరికి అనుకూలమని. ఇలాంటి మీడియా సంస్థలు చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న ఈ మీడియా సంస్థలు మన మీద ఎంత అతి చేసినా ఇలా ప్రశ్నించినా ఇదంతా కూడా తెలంగాణ ప్రజలు మళ్ళీ మేల్కొనడానికి అవకాశం ఇస్తుంది. తప్పనిసరిగా మొన్నటి ఎన్నికల్లో సెంటిమెంట్ అనేది సెంటిమెంట్ అన్న అంశమే లేకపోవడం, వరుసగా 2 సార్లు కాంగ్రెస్ ఓడిపోవడం, రేవంత్ రెడ్డి లాంటి ఒక లీడర్ని ముందు చూపెట్టడం, వీటన్నిటి 1,00,000 కారణాల వల్ల ఇన్కంబెన్సీ వల్ల కాంగ్రెస్ గట్టెక్కిందే కానీ ఈసారి అలాంటి పరిస్థితి ఉండదు. బీఆర్ఎస్కి మంచి అవకాశాలు ఉంటాయి. ఇంకా పైగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మీడియా వేలు పెట్టి ఇలాంటివన్నీ తెలంగాణలో ప్రచారం చేస్తే మళ్ళీ ఏకపక్షంగా 2018 తరహాలోనే రిజల్ట్ ఉంటుంది అన్న ధీమాతో అయితే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. కానీ ఈ ఆందోళన లోపల బీజేపీ కాంగ్రెస్ నాయకుల్లో ఉంది. టీడీపీ మీడియాకు మద్దతుగా మనం ఉన్నామన్నది బయటకు వస్తే ఫలితాలు ఎలా ఉంటాయి అన్న భయం కూడా ఆ 2 పార్టీల్లో కూడా ఉంది.